నేను మీ అజయ్ ఫ్రమ్ వైకేటీవీ నెట్వర్క్. ప్రజల మనసుల్లో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలని ప్రతిరోజు మీ తరపున అడగటమే నా డ్యూటీ. రిపోర్టింగ్ ఫ్రమ్ 4th జూలై. మీ మనసులోని ప్రశ్న నాకు వాట్సాప్లో షేర్ చేయండి. నా మొబైల్ నెంబర్ 9281621164. సైనింగ్ ఆఫ్. నేను మీ అజయ్. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం కనుమూరు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు సందడిగా సాగాయి. ఒడిశా గవర్నర్ డాక్టర్ కె హరిబాబు, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, పలువురు ప్రజా ప్రతినిధులు కలిసి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామ ప్రవేశ ద్వారం, శ్మశాన వాటికను ప్రారంభించడంతో పాటు కొత్త అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి విశేష సేవలు అందిస్తున్న యలమంచిలి శివాజీని కొనియాడుతూ ఆయన రచించిన ఊరికి ఉపకారి గ్రంథాన్ని ఆవిష్కరించారు. పుట్టిన ఊరి కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తూ సేవ చేస్తున్న శివాజీ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. గవర్నర్ హరిబాబు తన చిన్ననాటి గ్రామీణ జీవితం గుర్తు చేసుకుంటూ గ్రామాల అభివృద్ధికి ఇలాంటి సేవాభావంతో ఎంతో అవసరమన్నారు. మచిలీపట్నం పోర్టు పూర్తయితే కృష్ణా జిల్లా అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి విధానాలు కానీ ఇవన్నీ కూడా కృష్ణా జిల్లా అంటే ఒకప్పుడు రాజకీయాలకి రాజధానిగా ఉంది. విజయవాడ కానీ మచిలీపట్నం కానీ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా రాజకీయాలకి వేదికగా కృష్ణా జిల్లా ఉండేది. కానీ తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారిందో మనం అందరూ కూడా చూసాం. మరి మొన్న వెంకయ్యనాయుడు గారి పుస్తక రిలీజ్ సందర్భంగా కూడా వారు ఒక మాట చెప్పారు. ఆయన ఒక ఆవిడ వచ్చి ఏమండి ఈ బూతులకి ఫుల్ స్టాప్ లేదా అని చెప్పి అడిగితే మీ దగ్గర ఉందమ్మా, బూత్లోకి వెళ్ళి కొద్దండి ఆటోమేటిక్గా మూతపడతాయని చెప్పారని. ఆ రకంగానే మొన్న ఎలక్షన్స్లో ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో ఇవాళ అభివృద్ధి పదంలో ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్తాము. మరి నెక్స్ట్ ఇయర్కి బందర్ పోర్ట్ కూడా పూర్తయితే ఇవాళ గ్రామాలు ఖాళీ అయిపోయిన గ్రామాలు మళ్ళీ రేపు భవిష్యత్తులో ఇక్కడ రాబోయే పరిశ్రమల వల్ల తిరిగి మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి గ్రామాలు కలకలాడే రోజు అతి దగ్గరలో ఉందని చెప్పి భావిస్తూ ఇవాళ శాసనసభ్యులందరూ కూడా కుమార్ రాజా గారు యువకుడిగా రావడం, నిరంతరం ప్రజలతోనే ఉంటున్నారు కుమార్ రాజా. అలాగే గుడివాడ కానీ, గన్నవరం కానీ, పెడన కానీ, మచిలీపట్నం కానీ, అవినిగడ్డ కానీ, పెనంలూరు కానీ అందరం కలిసి జిల్లాని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక సమగ్ర ప్రణాళిక కూడా తయారు చేసుకుంటాం. రాజకీయాల్లో కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి విధానాలు కానీ ఇవన్నీ కూడా కృష్ణా జిల్లా అంటే ఒకప్పుడు రాజకీయాలకి రాజధానిగా ఉంది. విజయవాడ